రెండు తెలుగు రాష్ట్రాలతో నేడు ఢిల్లీలో కేంద్రం నిర్వహిస్తున్న సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెండింగ్లో ఉన్న జల వివాదాలను పరిష్కరించుకునేందుకు సమావేశం నిర్వహిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, నేటి సమావేశంలో ఏ అంశాలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ముఖ్యంగా మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే గతంలో జరగాల్సినటువంటి ఈ సమావేశం ఈ రోజుకి వాయిదా పడింది. అయితే ఇంతకు ముందే కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇద్దరికి లేఖలు రాసింది. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశాలని పరిష్కరించడంతో పాటు అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశం ఈ మధ్యకాలంలో చాలా ఇది చేస్తుంది. అందువల్ల వీటిని పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే బనకచర్ల అనే అంశం, బనకచర్ల పరీక్షల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల అంశాన్ని ఎజెండాగా ఉంచొద్దని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మరోవైపు నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకవేళ బనకచర్ల అంశాన్ని కనుక ఎజెండాలో తీసుకొస్తే మాత్రం ఈ సమావేశానికి హాజరు కావాలా వద్దా అనేది నిర్ణయించుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. త్రిమూర్తులు అయితే మేము మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాం, ఉన్న రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి నష్టము వాటిల్లదని ఏపీ అంటోంది. అయితే దీనిపై తెలంగాణ వాదన ఏమిటి? త్రిమూర్తిలో మనం ఇక్కడ చూసినట్టయితే గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి అదేవిధంగా కృష్ణా మిగులు జలాలను వాడుకుంటామని చెప్పేసి చెప్తుంది. అయితే నీటి కేటాయింపులు ఇప్పటికీ పూర్తి కాని నేపథ్యంలో మిగులు జలాలు అనేవి ఎక్కడ నుంచి వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ మిగులు జలాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మిగులు జలాల అంశం సరికాదని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది.